హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది. బద్దిగల్లోడ సంత. లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను తెలుసుకుందాం మనం. ఇది సంత వచ్చేసి మైదుకూరు సంత. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. నేను రోడ్డుకి ఇతలకు వచ్చి వీడియో తీస్తా ఉన్నా. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ఉంది. అసలు వెహికల్స్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బద్దిగల్ రోడ్ ఇది వచ్చేసి హైవే. ఇది ఈ రోడ్ అయితే ఖాళీగా ఉంది. ఆ పక్క రోడ్ అయితే బిజీగా ఉంది, అసలు పోవడానికి లేదు. గత 2-3 రోజుల నుంచి వానలు ఎక్కువగా పడుతున్నాయి. సంతలో బురద అయితే విపరీతంగా ఉంది. చూడండి రేట్లు ఏ విధంగా చూద్దాం. సార్ కాళ్ళు పెడతా దిగబడిపోతుంది. ఇది శనివారం, ప్రతి శనివారం కూడా జరుగుతాయండి సంత. ఇది 17,000 జత 17,000 చెప్తాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, కొన్ని రేటు వేరు ఉంటాయి సంతలో. చూద్దాం. ఈ పక్క కట్ట ఉన్నాయి, ఇక్కడ పెద్ద పొట్టేలు ఉన్నాయి. అడుగుదాం చెప్తాడు. ఎంత చెప్పినావు? 27,000 చెప్పినట్టు. పెద్ద ఇది పొట్టేళ్ళు. బేరం అడుగుతాడు. 25,000 చెప్తాడు. బేరం లేకుండా అయితే ఒక్కొక్కటి. ఇదేపియానా? 22,000 చెప్తాడు. ఎన్ని 20 పిల్లలు. ఈ పక్క ఉండే పెద్ద కట్ట. ఎంతైపోయారనా? 39,000 చెప్తున్నారు. జత వచ్చేసి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క కట్ట ఉండే. ఎంత చెప్తాడు? ఎంతనా? 22,500 చెప్తాడు. జత వచ్చేసి ఎన్ని 14 ఉన్నాయంట. జత 22,500 చెప్తాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి కట్ట. వానలకు తరిచిడే జీవాలు, బాగా వానలు పడుతున్నాయి కాబట్టి. ఇదేపి అన్నా జత 20,000 అంట. పర్వాలే, రీజనబుల్ రేటే. ఈ పక్క ఉన్నాయి. ఏనా ఎంత అయిపోయా? 30,000 చెప్పాయంట. అవి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. పెద్ద సైజు మేకపోతుంది. ఎంత చెప్తాడో చూద్దాం. ఎంతేపి అన్న పోతు? 34,000. ఎంత వచ్చా మాంసం? ఎంత? 35 నుంచి 40 కేలు వస్తాయంట మాంసం. ఇది ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు, కొనే రేటు వేరు ఉంటుంది. ఈ పక్క ఉన్నాయి పెద్ద పోతులు. ఎంతేపి అన్న? 40,000. 45,000 చెప్తాను. 2 కలిసి. ఎంతేపి అన్న? పిల్ల 11,000. పిల్ల 11,000 చెప్తాడు. పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత చెప్తాడో చూద్దాం. కొమ్ములు అయితే విపరీతంగా పెరిగి ఉన్నాయి. జీవం చూస్తే సత్వ తక్కువ ఉన్నాయి. ఎంత అయిపోయా అన్న? ఇది 19,000 చెప్పాడు. 35,000 కూర వస్తాయంట. 30,000 కూర వస్తాయంట ఒక్కొక్కటి. ఇది మైదుకూరు సంత. ప్రతి శనివారం కూడా జరుగుతాయని. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. గత 2-3 రోజుల నుంచి వాన పడడంతో బురద అయితే ఎక్కువగా ఉంది సంతలో.
కట్ట ఉండే అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర చెప్తామయ్యా ఏనా ఎంత చెప్తున్నారు 31.5 అంట సిరిడంలో తగ్గించుకుంటారు బాగున్నాయి పొట్టేళ్ళు అయితే ఖర్చుండాయి పెద్ద పొట్టేళ్ళు అన్ని కూడా చెప్పిన రేటు వేరు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది చిన్నపిల్లలు అడుగుదాం ఎంత చెప్తాడా ధర ఎంత చెప్తానా జత 14,000 జత 14,000 చెప్తున్నాడు ఫిక్స్ రేట్ ఎలా తగ్గించుకుంటారు బాగున్నాయి పిల్లలు ఎన్నినైనా 30 పిల్లలు ఉన్నాయి అదే రేట్ ఏమి ఉండదు తగ్గించుకుంటారు ఆటో ఉంది లైవ్ వెయిట్ ఎట్ ఇచ్చినారు అడుగుదాం పొట్టేలు ఏ రేట్ చెప్తానా లైవ్ వెయిట్ పొట్టేలు ఏ రేటు 380 అంట పోయిన వారం 400 ఉన్నాయి తగ్గింది 20 రూపాయలు ఇప్పుడే కాటా వేసాను 39 కిలోలు ఉంది ఇది పుట్లే చున్నీకి చిన్నగా ఉంది అక్కడ కొన్ని ఉన్నాయి అడుగుదాం అని చెప్తున్నారు ఇప్పుడు ముసిళ్ళు అయిపోయింది ఇది కొమ్ములు పుచ్చిపోయినాయి దేవి అన్న ఇది దేవి అది 25,000 చెప్తా ఉంటది కొత్త తెల్ల పొట్టేలు ఉన్నాయి అడుగుదామని ఎంత చెప్తాడు ధర దేవి అన్న అవునా 23,000 చెప్పాడు ఎన్నినాయన 36 పొట్టేలు ఉన్నాయంట పెద్ద పిల్లలు ఉన్నాయి అడుగుదాం చెప్తాను మీడియం సైజులు ఎంత చెప్తానా 24,000 జత చెప్తున్నాడు ఇది పోతున్నా 32,000 పెద్ద పోతుంది బాగుంది బాగుంది పోత అయితే ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటాడు ఎంత అవుతాయా రేట్ ఎట్ అయిపోయినావు నీ కాదా రేట్ ఎట్ అయిపోయినాయా 21 కట్ట అడుగుతానంట మామూలుగా వాళ్ళు చెప్పిన రేటుకు చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూడండి 25,000 అంటే 21కి 22 అట్లా అడుగుతున్నారంట